సాయి కృష్ణ ఉదంతమైతే కీలకమైన మలుపులు తిరుగుతోంది. వాళ్ళ ఏదో మేనమామ డైరెక్ట్గా ఇప్పుడు ఓపెన్గా తను జనసేన పార్టీకి సంబంధించిన ఐడెంటిటీ కార్డు తీసుకుని వచ్చి మరి మేమెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, ఇంకోటి 25 కేసులు మా వాడి మీద ఉన్నాయన్నారు, 23 కొట్టివేయబడ్డాయి, 2 కేసులు ఉన్నాయి, అవి కూడా వారెంట్ ఇచ్చారు, ఇదే నోటీస్ సమన్ చేస్తే ఆ సమన్ కింద తీసుకుని వచ్చారు. ఇప్పుడు అయినా తీసుకొచ్చి విచారిస్తామని చెప్పి మిగతా వాళ్ళని జైల్లో పెట్టేశారు, సబ్ జైలుకి పంపించేశారు. అతని ఫోన్ నుంచి మిగతా వాళ్ళని పిలిచి ఇతన్ని మాత్రం కొట్టి ఆ తర్వాత ఎర్రగొండపాలెం అటు పట్టుకుపోయారు, హాస్పిటల్లో చూపించారు, ఆ తర్వాత ఆర్ఎంపీకి చెప్పి చంపేశారు వీళ్ళు అన్నటువంటిదే. ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే అన్నటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అతనికి సంబంధించి మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నటువంటి కాన్సెప్ట్ని సీరియస్గా చెప్పుకొస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ నేను ఇష్టమంతో చేస్తావేంటి? ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన పారేసి తెల్లారి తీసుకెళ్లి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేంటి సంబంధం? నా పిల్లోడిని అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకోండి. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి, నేను ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయింది. నా కొడుకు అలాంటి వాడు కాదు. చిన్నప్పుడు గొడవలు ఆడుకున్న ఎవడో ఉండడు, పెద్దవాళ్ళ ఎద్దుల్లాగా ఉండి కాని తప్పులు చేసి డబ్బులు కమ్ముడిపోతున్నారు. చిక్కు అనిపించట్లేదా? ఓ పిల్లాడిని చంపేసి దారుణంగా తీసుకెళ్లి దానం చేసి నా కడుపు ఎంత కోత పెట్టి నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావే? నాకు ఎంత బాధగా ఉంది. నేనేనాడన్నా బయటకు వచ్చానా? నిన్ను ఎన్నిసార్లు అడుక్కున్నాను, అయ్యా ఒక్కసారి చూపించు అయ్యా, ఫోన్ చేపించండి అయ్యా, ఒక్కసారి మాట్లాడించండి అయ్యా, నా మాట ఇంటాడు పలుకుతాడయ్యా అంటే పిల్లోడిని చంపేసి ఏం మాట్లాడతాడయ్యా? ఎవడిచ్చాడు వీడికి ధైర్యం? కాల్చేయమని చంపేమని? నా కొడుకు నాకు కావాలి, తీసుకురండి. నా బిడ్డ నాకు రేత్రి పగులు అడ్డమే నీరసం వచ్చి పడిపోతున్నా. ఆ నీరసంలోనే నేను తిరిగా, నా బిడ్డ కావాలని నేను వచ్చా. మీకేమాత్రం ధర్మంగా ఉన్నా నా పిల్లోడిని తీసుకొని. తల్లి ఆక్రోశం, అలాగే కుటుంబ సభ్యులు గట్టిగా సీరియస్గానే అడుగుతారు. ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకి, ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబిశెట్టి వాసు. ఈ ముఖంగా చెప్తున్నాం, మేము భయపడే వాళ్ళం కాదు. మిత్రమండలకి, కొల్లకొండ శివాజీ గారికి, నరాశెట్టి నరసింహరావు గారికి, అంబటి రాంబాబు గారికి, మరియు లోకేష్ గారికి, అవినాష్ గారికి, దేవినేని అవినాష్ గారికి, మల్లాది విష్ణు గారికి, వీళ్ళందరితో పాటు చెన్నుపాటి శ్రీను గారితో పాటు ఈ విజయవాడ సిటీలో, నగరంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు మాకు సపోర్ట్గా నిలిచాయి. మాకు కులం లేదు, మాకు మతం లేదు. మా ఫ్యామిలీలో ఒక అక్కకి అన్యాయం జరిగి ఆడబిడ్డ ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళ పెట్టిన పోలీసు లేడు. మేము పోలీసు వ్యవస్థను మొత్తాన్ని విమర్శించట్లా. మేము విమర్శించేది 6 టౌన్ సిఐ నాగరాజుని, ఆ 6 టౌన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ని, ఆ 6 టౌన్ పరివారం మొత్తాన్ని విమర్శిస్తున్నాం. పోలీసులు అంటే ఇంటికి పెద్దన్నయ్య పాత్ర పోషించాలే తప్ప ఏ పోలీసు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని మనిషిని తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి, హత్య చేసి, నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి దహనం చేసి, వాళ్ళ ఇష్టానుసారంగా అర్చకులు కూడా ఇవ్వకుండా బేరసారాలకి దిగుతూ రాజకీయాలకి, రౌడీజాలకి పాల్పడుతూ మా ఓడు రౌడీ అంటున్నారు, మా ఓడి మీద కేసులు ఉన్నాయంటున్నారు. నిజంగా కేసులు కనుక చెయ్యాలి అనుకుంటే మేము ఇంతమంది ఉండి కూడా ఒక్కళ్ళ నాయకుడితో ఫోన్ చేయించామేమో మీరు కనుక్కోండి. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగమన్నా ప్రశ్నించమని చెప్పారు కదా. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మీరు ఏం ప్రశ్నించారు? ఎంతగా బేరం కుదుర్చుకున్నారు? ఏ కారులో నాగరాజు గారిని ఎక్కించుకొని తిరిగారు? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారు? మాకు జరిగిన న్యాయం ఏంటి? ఆడబిడ్డ ఏడుస్తుంది, సమాధానం చెప్పండి. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకుండా ఇది కొత్త మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.